మన హిందూ సంప్రదాయంలో మన పెద్దవాళ్ళు గుడికి వెళ్ళాలి తప్పకుండా అని అంటారు. మరి గుడికి వెళ్తే ఏం జరుగుతుంది? గుడిలో మూల విరాట్టుకు ప్రాణప్రతిష్ఠ ఎందుకు చేస్తారు? గర్భగుడి ముందట ధ్వజస్తంభాన్ని ఎందుకు నిలబెడతారు? చూద్దాం. గుడిలో సూర్యోదయానికి పూర్వమే గుడి ఆవరణ అంతా శుభ్రం చేస్తారు. సూర్యుడు ఉదయించినప్పుడు సూర్య కిరణాలతో పాటు ఈ పంచభూతాలు అంటే తెలుసు కదా, భూమి, ఆకాశం, గాలి, నిప్పు, నీరు, ఇవన్నీ మన గాలిలోనే ఉంటాయి. అన్నీ అవి సూర్యకిరణాలతోని కలిసినప్పుడు ఏమవుతుంది, అక్కడ వాటికి ఒక శక్తి వచ్చేస్తుంది. అట్లాంటి కిరణాలు భూ ఆవరణలో ప్రసరిస్తాయి. అట్లా ఒకటి. మళ్ళా గుడిలో మూల విరాట్టును ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు అక్కడ ఒక శక్తి ఉత్పన్నమవుతుంది. మూల విరాట్కు ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఎట్లా శక్తి ఉత్పన్నమవుతుంది అనేది మొన్న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనప్పుడు మనం చూసినాం. ప్రాణప్రతిష్ఠ చేయంగానే ఎంతటి తేజస్సు వచ్చేసింది ఆ విగ్రహంలో. అట్లా ఒక తెలియని శక్తి అనేది అక్కడ వస్తుంది. ఇక రోజు పూజారి గారు వేద మంత్రాలతో మూల విరాట్టుకు పూజలు, అర్చనలు నిర్వహిస్తాడు కదా. ఆ వేద మంత్రాలతో కలిసి అదివరకే అక్కడ ఉన్న ఆ శక్తి, సూర్యకిరణాల ద్వారా వచ్చిన శక్తి, ఈ మూడు కలిసి గర్భగుడి గోపురం పైన కలశం ద్వారా బయటికి ప్రసరించి ధ్వజస్తంభానికి తాకుతాయి. తాకంగానే ధ్వజస్తంభం ఏం చేస్తుంది, వాటన్నిటిని ఆ గుడి చుట్టూరా ప్రసరించేలా చేస్తుంది. మనం గుడికి పోగానే ఏం చేస్తాం, అక్కడ చెప్పులు ఇప్పి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు మన కాళ్ళు భూమాతను స్పర్శిస్తాయి. అప్పటి వరకు ఉన్న భూమాతలో ఉన్న శక్తి మనకు వస్తుంది. మళ్ళీ మనం గర్భగుడి ముందు మూల విరాట్టు ముందు నిలబడి ఆ స్వామివారైతే స్వామివారు, అమ్మవారైతే అమ్మవారు, వారిని పూజిస్తాం. మన కోరికలు, మన బాధలో ఏవో చెప్పుకుంటాం. మన బాధ తీరిపోయినట్టు అనిపిస్తుంది. ఇక కాసేపు గుడి ముందట కూర్చోండి అని చెప్తారు కదా మన పెద్దవాళ్ళు. మనం కాసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మనకు అక్కడ ఉన్న శక్తి మొత్తం మనలోకి ప్రవేశిస్తుంది. మనకు ఆ తర్వాత నుండి మనం ఏదో నూతన ఉత్తేజంతో, ఏదో తేలికబడ్డ మనసుతోని బరువంతా దిగిపోయినట్టుగా మనకు అనిపించి మరుసటి క్షణం నుంచి వెళ్ళి మనం ఎంతో ఉత్సాహంగా రోజువారీ పనులను చేసుకుంటాం. అందుకే మనం తప్పకుండా గుడికి వెళ్ళాలి అని